ఒకటి నిన్న కేటీఆర్ విచారణకు అనుమతి. సో ఇదొక ప్రధానమైన వార్త. ఆ తర్వాత రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు అంటూ ఒక దిక్కు గవర్నర్ అనుమతి, ఒకవైపు గవర్నర్లకు గడువు తప్పదు అంటూ ఇంకొక సుప్రీంకోర్టు తీర్పు. రెండు అంశాలు ప్రధానమైనవే. సో నిన్న గవర్నర్లకు గడువు విధించలేము, వాళ్ళ దగ్గరకు ఒక ఫైల్ పంపితే వాళ్ళ ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడే సంతకం పెట్టొచ్చు, దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా వాళ్ళు ఏ లోపు సంతకం పెట్టాలి, 3 నెలల 6 నెలల 12 నెలల ఇది కోర్టులు నిర్ధారించడానికి వీల్లేదు. ఇది గవర్నర్ల రాష్ట్రపతి విచక్షణ మీదనే ఉంటదని ఒక తీర్పు వచ్చింది. అదే సమయంలో నిన్న గవర్నర్ కేటీఆర్ విచారణకు సంబంధించిన ఒక అంశం మీద సంతకం పెట్టడం జరిగింది. అది ఇక ఎప్పుడైతే సంతకం పెట్టింది బయటకు వచ్చిందో ఇక అప్పటి నుంచి మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ అన్ని ఛానళ్లలో అంతటా ఇదే కేటీఆర్ ఇంకా మొత్తం ఆయన శకం ముగిసింది అన్న పద్ధతిలో నిన్న ఒక ప్రచారం అయితే జరిగింది. సో అదేందో ఒకసారి చూద్దాం. ఏం జరిగిందంటే ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చ జెండా. ఏసీబీ వాళ్ళు అడిగారు, కేటీఆర్ ని మేము విచారణ చేయడానికి మీ అనుమతి కావాలి, పబ్లిక్ సర్వెంట్ సంబంధించి ఒక నిబంధన ఉన్నది, ఆ నిబంధన మాకు కొద్దిగా అడ్డుపడుతున్నది, ఆ నిబంధన కాదని మేము కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళు మమ్మల్ని తిట్టే అవకాశం ఉన్నది, సో ఇందులో గవర్నర్ జోక్యం అవసరము అని గవర్నర్ ని మీరు అనుమతిస్తే తప్ప మేము ఏది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన అంశంలో కేటీఆర్ ని అరవింద్ కుమార్ ని వీళ్ళని విచారించడానికి మీ అనుమతి కావాలని వాళ్ళు ఎప్పుడో అడిగారు, ఇప్పుడు కాదు, చాలా రోజులైంది. మరి నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు ఎందుకు టక్కున ఈ దాని మీద సంతకం పెట్టాలని అనిపించిందో తెలియదు. వాళ్ళు ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు పెట్టాలి వాళ్ళ ఇష్టం. ఈ రోజు ఎందుకు పెట్టామని అడగడానికి లేదు, ఈ రోజు ఎందుకు పెట్టలేము అని అడగడానికి కూడా లేదు. అట్లాంటి రాజ్యాంగ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి ఆయనకు నిన్న అనిపించింది. ఎందుకంటే ఈ రోజు రేపు ఏది ఈస్టర్న్ ప్లస్ తెలంగాణ రాష్ట్రాల యొక్క సాంస్కృతిక వైభవాలు ఉన్నాయి. మననే ముఖ్యమంత్రి ఏంది వికసిత్ భారత్ లో పాల్గొన్నాడు, అంతకు ముందు గవర్నరు ముఖ్యమంత్రి బీజేపీ నాయకులు కలిసి రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్సలెన్స్ అవార్డు లో పనుకున్నారు. ఈ మధ్య ఒక 2-3 సార్లు కలిసారు గట్టిగా. ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో కలిశారు. మన వికసిత్ భారత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చాలా పాజిటివ్, నేను భాగస్వామ్యం ఉన్నాను, వికసిత్ భారతే నా లక్ష్యము, బీజేపీ లక్ష్యమే నా లక్ష్యం అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన బడే బాయ్ ఎవడు ఒప్పుకోపోయినా అందరికి బడే బాయ్, సో నేను బడే బాయ్ తోటే పన్నులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను బడే బాయ్ అనే దానికి కట్టుబడి ఉన్నాను అని ఆయన చెప్పడం. సో ఈ రోజు రేపు ఈస్టర్న్ ఏంది అస్సాం, మణిపూర్, ఈ ఈస్టర్న్ ఏవైతే ఈశాన్య రాష్ట్రాల యొక్క సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి జరపడానికి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సుదేవ్ వర్మ వీళ్ళందరూ పాల్గొంటున్నారు. సో ఇవన్నీ ఏమైతే అంటే జర కలిసినప్పుడు గదేందో ఉన్నది చూడరాదు, ఇట్లా ఆ ముచ్చట్లు జరిగినాయి, మరి పొలిటికల్ ఎజెండా జరిగిందా తెలియదు. నిన్న మాత్రం సంతకం పెట్టడం జరిగింది. సో గవర్నర్ ఏసీబీ వాళ్ళకి ఇక చేసుకోపోరి, మీరు విచారణ చేసుకోపోరి, నేనైతే సంతకం పెడుతున్నా. అసలు మొన్న కూడా నన్ను బదనాం చేసిరు. ఏది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కేటీఆర్ ని అరెస్ట్ ఎప్పుడో చేద్దాం కానీ గవర్నర్ సంతకం పెడతలేరు, ఇదంతా బీజేపీలు ఉండి కాపాడుతున్నారు, ఈ బీజేపీలు బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలు, బ్యాడ్ బ్రదర్స్, ఓ కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్, బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు, లేకపోతే వాళ్ళ అంతు తేల్చేటోని ఇప్పటి వరకే వాళ్ళు అసలు శకం ముగిసేది అన్న పద్ధతిలో జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీభత్సమైన చేశారు. సరే నిజంగానే ఈయన చేస్తాడా లేకపోతే మమ్మల్ని ఏమన్నా ఇది చేస్తురా అని అనుకున్నారా ఏందా, గవర్నర్ వీడు అటు ఇటు పోయి నా మీదకి వస్తున్నారు ఏంది వీళ్ళంతా అని అట్లా గిట్లా అనుకున్నారా ఏందో తెలియదు కానీ ఓవరాల్ గా నిన్న సరే సంతకం అయితే చేయడం జరిగింది. సంతకం చేస్తే ఏమైంది, ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు చార్జ్ షీట్ దాఖలకు ఏసీబీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు ఆయన సంతకం చేశాడు కాబట్టి మొత్తం వీళ్ళ చిట్టా అంతా ఏమేమి జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఎంత అక్రమం జరిగింది, ఎంత ప్రజాధనం లూట్ అయింది, ఈ ధనం వల్ల రాష్ట్రం ఎంత నష్టాల్లోకి కూరుకుపోయింది, ఎంత అప్పుల పాలైంది, ఎంత చెడ్డ పేరు వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. అదేంది ఇది, రేవంత్ ఆదేశించడం ఏంది, గవర్నర్ పాటించడం ఏంది, ఇదేదో తేడాగా ఉన్నది. చూద్దాం. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర. ఓహో బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారా, బీఆర్ఎస్ వాళ్ళు అనేది కరెక్టే. ఏంది రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకు కొత్త నినాదం మొదలైంది. ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా గవర్నర్ చేస్తున్నారు, గవర్నర్ చేసేది వీళ్ళు అదేమి కావాలని ఇదంతా అంటున్నారు అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే రేవంత్ గవర్నర్ ఇద్దరు ఏకమయ్యారు, ఇద్దరు కలుసుకుంటారు, ముచ్చట పెట్టుకుంటారు, ఇక ఇట్లనే గవర్నర్ కు ఈయన పొగుడుతున్నారు, ఈయనకు గవర్నర్ సహకరిస్తున్నారు అనేది వీళ్ళ వాదన. సో కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపులకు పోదు, చట్ట ప్రకారమే విచారణ. మహేష్ గౌడ్ నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారంటే కాంగ్రెస్ పార్టీ కనుక కక్ష సాధింపుల చర్యలకు పోదు, ఒకవేళ పోతే ఇప్పటి వరకు వీళ్ళు ఎవరు కూడా రోడ్ల మీద తిరగపోయేటోళ్ళు, అందరూ ఈ పాటికి జైల్లో ఉండేటోళ్ళు. దానికి ఉదాహరణ కూడా చెప్పిండు, ఏం
కొత్తగా చెప్పలేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను అందరినీ జైళ్ళకు పంపిస్తారు. కానీ మా ముఖ్యమంత్రి మాత్రం అట్లా కాదు పోయి. మా ముఖ్యమంత్రి చట్టబద్ధంగా అన్ని విచారణలు వేసి విచారణ కమిషన్ రిపోర్ట్లను తీసుకొని ఒక డ్యూ ప్రొసీజర్ లో మాత్రమే ఫాలో అవుతున్నాం. మాకు అసలు ఇందులో మేము ఎప్పుడో 23 నెలల కిందనే ఇదంతా చేసినాం. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చాడు. గవర్నర్ తన పని తాను చేస్తున్నాడు. మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ల విషయంలో గవర్నరు అసలు ఈ రాష్ట్రపతి, బీజేపీ కేంద్రము బీసీలను అనగదొక్కుతుంది, కాంగ్రెస్ పార్టీని ప్రతిష్ట రాకుండా చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీని ఏంది వివక్ష చూపెడుతున్నది అని గవర్నర్ వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, రాష్ట్రపతి వ్యవస్థను, కేంద్ర పార్లమెంటు వ్యవస్థను అడ్డగోలుగా దుమ్మెత్తి పూసిన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకొక్క సంతకం పడంగానే గవర్నర్ బ్రహ్మాండంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం, ఇలా ఏమి రాజకీయంగా వాళ్ళు మాకేం సహకరించలేదు, ఇలా రాజకీయ కక్షలు ఏమీ లేవు అని ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. మరి ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన వినతిని సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో A2గా ఎవరున్నారంటే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అప్పుడు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా దగ్గరగానే ఉన్నారు. ఆయన అరవింద్ కుమార్ A2గా ఉన్నాడు. సో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది డిఓపిటి, కేంద్రంలో ఉన్న ఐఏఎస్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన శాఖ, ఆ డిఓపిటి అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు గవర్నర్ ఇచ్చారు కాబట్టి డిఓపిటి కూడా అనుమతి ఇవ్వాలి. అనుమతి బై డిఫాల్ట్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే డిఓపిటికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. సో ఇక డిఓపిటి అనుమతి కోసము ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత ఏడాది ఏసీబీ కేసు నమోదు చేసి ఆ తర్వాత ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మంత్రివర్గము అనుమతి లేకుండా సచివాలయ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు విడుదలకు అనుమతి ఇవ్వడంతో హెచ్ఎండిఏ 54.88 కోట్ల నష్టం జరిగిందంటూ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఎంత సుమారుగా 55 కోట్లు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్, బిఎల్ రెడ్డితో పాటు గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని, ఫార్ములా ఈ రేస్ సీఈఓను పలుమార్లు విచారించారు. అనేక సాక్ష్యాధారాలను సేకరించారు. కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగాయని నిర్ధారించుకున్న అధికారులు సెల్ ఫోను, ట్యాబ్ను అప్పగించాలని ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ. కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గత ఏడాది డిసెంబర్ 19న కేసును నమోదు చేశారు. సాక్ష్యాధారాలను నమోదు చేశారు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. ఇది ఓవరాల్ గా ఏంది కేసు యొక్క పూర్వపరాలు. సో కేసులో ఏమున్నది ప్రధానంగా మనం చూస్తే బండి సంజయ్ మాట్లాడారు. ఇన్ని రోజులు ఒకటే గవర్నర్ అన్నారు కదా, సరే ఇప్పుడు గవర్నర్ పెట్టారు, ఏం చేస్తారో చూద్దామని గవర్నర్ అంటున్నారు. మరి కేటీఆర్ ఏమంటారు, ఇదో లొట్ట పీస్ కేసు, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా ఇందులో అసలు ఈ కేసులో వీళ్ళు ఏమి చేయలేరు, అది అయ్యేది లేదు పోయేది లేదు, అంతా అడావుడి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఒక బ్రహ్మాండమైన అస్త్రం, అంతకు మించి ఏమి సాధించేది లేదు, శోధించేది లేదు అని కేటీఆర్ అంటున్నారు. సో మిగతా న్యాయవాదులు ఏమంటారు, న్యాయ నిపుణులు ఏమంటారు అంటే ఇది నిజంగా కూడా ప్రొసీజరల్ ల్యాప్స్ జరిగింది. వాస్తవానికి ఇందులో పెద్ద జరిగింది ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు లక్షల కోట్ల లూటీ జరిగిందన్నారు. ఇలా జరిగింది ఎంత అంటే మహా అంటే 55 కోట్లు. ఈ 55 కోట్లలో జరిగిన లూటిని పట్టుకొని అక్కడ 1,00,000 కోట్లు జరిగిందన్న కాళేశ్వరాన్ని పక్కన పెట్టి 1,000 కోట్లు దోసుకున్నారు భూముల పేరు మీద అని అది చెప్పి, ఇంకో 1,000 కోట్లు ధరణిలో దోసుకున్నారు అది పక్కన పెట్టి, ఇట్లా వీళ్ళు 1,000 లక్షల కోట్లు అని చెప్పి చివరికి ఏదాన్ని పట్టుకున్నారా అంటే 55 కోట్ల విషయాన్ని పట్టుకుని వీళ్ళు ఈడుస్తున్నారు. ఇందులో కేటీఆర్ కు అసలు ఏమి జరగదు, ఇది 55 కోట్లకు సంబంధించితే కాదు, ఇందులో కేటీఆర్ యొక్క హస్తము ఉన్నట్టు వీళ్ళు నిరూపించడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ప్రొసీజరల్ ల్యాప్. ఈడ ఒక కేటీఆర్ స్వయంగా ఇందులో లబ్ధి పొందినట్టు, కేటీఆర్ అకౌంట్ లోకి అమౌంట్ వచ్చినట్టు ఏమైనా నిరూపిస్తే తప్ప అంతకు మించి ఇందులో ఏం జరగదు. ఎందుకంటే ఇప్పటికీ ఏసీబీ వాళ్ళు కానీ ఇప్పటికే ఎంత లీకులు జరిగింది, కేటీఆర్ అకౌంట్ లోకి రూపాయి పోలేదు. వాళ్ళు ఏదో గ్రీన్ కో వాళ్ళు 44 కోట్ల రూపాయలు ఏంది ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చారు. ఆ బాండ్స్ ఎవరికి బీఆర్ఎస్ కి ఇచ్చారు. సో ఈ బాండ్స్ ని
చట్టబద్ధంగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎవరైనా ఏ సంస్థనైనా ఏ రాజకీయ పార్టీకైనా బాండ్స్ని డబ్బులు తీసుకోవచ్చు, బాండ్స్ ఇచ్చవచ్చు, ఇది చట్టబద్ధమే అన్నది. కాబట్టి ఆ విషయంలో ఇంకా బీఆర్ఎస్ని తప్పుపట్టే అవకాశం లేదు. గ్రీన్ కోని ఇంకా ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ గ్రీన్ కో తప్పుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి బ్రహ్మాండమైన సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తుంది. ఇలా ఇంకొకరు ఎవరు, ఏస్ నెక్స్ట్ జెన్కో అనే ఒక కంపెనీ ఉన్నది. ఈ ఏస్ నెక్స్ట్ జెన్కో ఏం చేసిందయ్యా అంటే, ఈ ఏస్ నెక్స్ట్ జెన్కో వీళ్ళు అసలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన ఒప్పందాన్ని మాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా, డ్యూ ప్రొసీజర్ పాటించకుండా మా ఒప్పందాన్ని రద్దు చేసిర్రు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి వెళ్ళి మమ్మల్ని మొత్తం దాన్ని రద్దు చేయడం వల్ల మేము ఇప్పటికే దాన్ని నిర్వహించిన దాంట్లో 400 కోట్లు, మాకు 100 కోట్లు నష్టమైంది, 400 కోట్లు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు ఇంటర్నేషనల్ లా ట్రిబ్యునల్కి వెళ్ళారు. అది అక్కడ ఇంకా కొనసాగుతున్నది. ఇప్పుడు వాళ్ళు అక్కడ గెలిస్తే పుసుకున ఈ 55 కోట్లు పక్కన పెడితే 400 కోట్లు ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏం చేసిండు, మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. దేనికి? జస్టిస్ పీసీ ఘోష్ కమిషను నివేదిక ఇవ్వడానికి. మరి ఇంత 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఏమయ్యా అంటే, ఆ పీసీ ఘోష్ కమిషన్ తీసుకుపోయి చిత్తబుట్టలు వేసేసి దీన్ని సిబిఐకి అప్పగించాడు. ఇదే సిబిఐకి మొదటి రోజే అప్పగించి ఉంటే ఈ 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేవు. సో ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల నష్టం జరిగింది అని కనుక చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలు ఇది బూడిదల పూసిన పన్నీరు. సో దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆ దానికి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అనే పద్ధతిలో కూడా వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి రాజకీయ కక్షల నేపథ్యంలో ఇవన్నీ ఉన్నాయని పబ్లిక్ సర్వెంట్స్కు ఒక గోడ లాంటిది రాజ్యాంగంలో తయారు చేసి వీళ్ళని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కేసులు పెట్టొద్దు, దానికి ఒక వ్యవస్థ ఉన్నది, దానికి గవర్నర్లు, రాష్ట్రపతులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, ఎంపీలు అయితే వాళ్ళు, ఎమ్మెల్యేలు అయితే వీళ్ళు తెలపాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు తేల్చారు. ఇందులో ఎక్స్ జెన్కో కంపెనీని వీళ్ళు ఏమి విచారించే పరిస్థితిలో లేరు. అది ఎందుకంటే ఫారెన్ కంట్రీలో ఉన్నది, వాళ్ళే ఈ ప్రభుత్వం మీద వేశారు. పుసుకున్న వాళ్ళు గెలిస్తే ఈ గవర్నమెంట్ 400 కోట్లు ఇవ్వాలి. ఇక కేటీఆర్ని ఏమన్నా చేస్తారంటే, అందరూ న్యాయ నిపుణులు చెప్తున్నది ఏంటంటే, కేటీఆర్ చేసిన దాంట్లో ఇలా ఆయనకు రూపాయి లబ్ధి జరిగినట్టు ఏసీబీ ప్రూవ్ చేసే అవకాశమే లేదు. కేవలం ప్రొసీజరల్ ల్యాబ్స్. కాబట్టి ప్రొసీజరల్ ల్యాబ్స్లో కేటీఆర్కు మా అంటే వీళ్ళు 1 వారం రోజులు ఆయన జైల్లో పెట్టచ్చు. ఆ 1 వారం రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు బ్రహ్మాండమైన బీఆర్ఎస్కు ఇది ఒక ఆయుధంగా మారుతుంది. వీళ్ళు రాజకీయ కక్షల నేపథ్యంలో పెట్టారు. ఆయన బయటకు వచ్చాడు, ఆయన తప్పు లేదని చెప్పుకోవడానికి, ఇవి రాజకీయ కేసులు అని చెప్పడానికి వాళ్ళకు అద్భుతమైన అస్త్రాన్ని చేతికి ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇందులో కాంగ్రెస్ సాధించేది ఏం లేదు. ఇక అరవింద్ కుమారు బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ఏం జరిగింది అంటే, అరవింద్ కుమార్ ఆల్రెడీ ముఖ్యమంత్రితోటి సన్నిహితంగానే ఉన్నారు. వాళ్ళు అధికారులు, ఐఏఎస్ అధికారులు, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ప్రభుత్వాలకు సర్వ్ చేస్తారు. సో ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింది అని అంటే అప్పుడు డిఓపిటి దాని మీద విచారణ వేయాలి, ట్రిబ్యునల్స్ వేయాలి, వాళ్ళు ఇచ్చినట్టు జరగాలి. ఇదంతా జరగడానికి, ఈ కేసు తేలడానికి ఇంకో 5-10 ఏళ్ళు పడుతుంది. ఇది ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయి ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగిందన్నారు. మనీ లాండరింగ్ జరిగింది అనే దానికి ఇప్పుడు ఈడీ అక్కడ పోయి ఎక్కడైతే ఈ డబ్బులు బదలాయించారో ఆ బదలాయించిన కంపెనీ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని పైసలు వచ్చినాయని తెలుసుకోవాలి, ఎట్లా వచ్చినాయని తెలుసుకోవాలి, వాళ్ళు దానికి విచారణకు సహకరించాలి. ఇవన్నీ చేసేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఈ 3 ఏళ్లలో తేలేది లేదు, ఒడిసేది లేదు. కానీ ఏం జరుగుతుందంటే ఒక రాజకీయ డైవర్షన్ ఈరోజు రాష్ట్రంలో పొలిటికల్ డైవర్షన్ జరగడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సంబంధించి ఓటర్లకు ఒక షెడ్యూల్ వచ్చింది సవరణ చేయడానికి. ఓటర్ల షెడ్యూల్ వచ్చిన మొదటి రోజే గవర్నర్ అనుమతి వచ్చింది. సో వెంటనే స్థానిక సంస్థల మీదకి ఇది ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. ఇక రేపటి నుంచి ప్రచారం ఏంటంటే, చూసినామా మేము గవర్నర్ ఇయ్యంగానే మేము మొదలుపెట్టినాము అని వీళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు కూడా నేను కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వస్తానని వాళ్ళు చెప్పుకుంటారు. ఇవి మమ్మల్ని దొంగలు అన్నారు. ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ దొంగలు అన్నారు. లేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు
గవర్నర్ సంతకం పెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కై ఉన్నాయా లేదా తేలుతుంది చూడని బీజేపీ మొదలు పెడుతుంది. ఇంతకు మించి అటు రైతులకు పంట నష్టం అయిపోయారు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యార్థులు ఆత్మహత్యల పాలవుతున్నారు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేవు. హాస్టల్లో గుడ్లు రావట్లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన నిధులు అవి వచ్చేవి లేవు. సో ఇవన్నిటినీ పక్కదారి పట్టించాలి. పంచాయతీ ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రాన్ని చేపట్టాలి, ప్రజల దృష్టిని మరల్చాలి. అంతకు మించి ఈ కేసులో ఏమి జరగదు అని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది మనం కూడా చూద్దాం.